నేను గత కొన్ని రోజులుగా స్టడీ చేస్తున్న ఒక స్టాక్ గురించి మాట్లాడతానండి ఇప్పుడు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ వింటే ఇది నాకెందుకు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది, ఫర్దర్ గా గ్రోత్ ఎలా కనిపిస్తుంది అనేది మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ కంపెనీ గురించి నేను ఎంత లోతుగా చదివితే అన్ని కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయి, అంత ఎక్సైటింగ్ అయితే అవుతున్నాను నేను. ఎందుకంటే ఈ కంపెనీ తలక రెవెన్యూస్ 3 ఏళ్ల క్రితం 500 కోట్లుంటే ఇప్పుడు 2600 కోట్లకు పైమాట ఉందండి. ఇక ప్రాఫిట్లు అయితే 17 కోట్ల నుంచి 300 కోట్లకు పైగా వెళ్ళింది. ఇలా చూస్తే గ్రోత్ కంపెనీ అనిపిస్తుంది. కానీ ఈ చెప్పిన ఈ ప్రాఫిట్లు, రెవెన్యూస్ ఇవి కాదండి అసలు స్టోరీ. నిజంగా మళ్ళీ కంపెనీ గురించి చదవాలి అనిపించే విషయం మరొకటి ఉంది. జనరల్ గా ఇవాళ మనం మాట్లాడుకున్న కంపెనీ అంటే టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనేస్తారు అందరూ కూడా. కానీ కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తే కంపెనీ తలక గ్రోత్ టెలికాం లో రావట్లేదు, పూర్తిగా వేరే చోట కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ అక్కడ నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ అయితే పెరగడం మొదలైందనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ మనం మాట్లాడుకునే కంపెనీ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుందండి. ఒక సెక్టార్ లోంచి మరొక సెక్టార్ లోకి వెళ్ళిపోతుంది పూర్తిగా. సో నాకేం నచ్చింది, ఏం నచ్చలేదు, కంపెనీ దొరక బలాలేంటి, బలహీనతలేంటి, ప్రతి విషయం మాట్లాడదామండి. రీసెంట్ టైమ్స్ లో నేను చాలా క్లోజ్ గా ట్రాక్ చేస్తున్న కంపెనీల్లో ఈ కంపెనీ ఒకటి. సో దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను చెప్పే విషయాలు నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తుంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. ఆ హైప్ ని క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్ కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఫస్ట్ ఈ కంపెనీ ఏంటో తెలుసుకునే ముందు కొంత బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పాలండి. ప్రతి శనివారం 7:30కి మన స్టాక్ మార్కెట్ వర్క్ షాప్ అయితే కండక్ట్ చేస్తున్నాం కదండి. అందులో కొన్ని కేస్ స్టడీస్ మేము చేస్తూ ఉంటాం స్టాక్స్ మీద. నిన్న మాధురి అనే ఒక స్టూడెంట్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్న కంపెనీ పేస్ డిజిటెక్ గురించి చెప్పండి అని అడిగారు. నా ఫస్ట్ రియాక్షన్, ఇది చాలా మంచి కంపెనీ అండి, నేను చాలా క్లోజ్ గా ట్రాక్ చేస్తున్నాను దీని గురించి కంపల్సరీగా మనం డిస్కస్ చేసుకోవాలి అని చెప్పి కొన్ని విషయాలు చెప్పుకున్నామండి. ఇవాళ మీకు కూడా విషయాలు చెప్పబోతున్నా. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న కంపెనీ పేస్ డిజిటెక్. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కంపెనీ ఏం చేస్తుంది. మీరు జనరల్ గా చూడగానే ఒక టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా కనిపిస్తుందండి. బిఎస్ఎన్ఎల్ ప్రాజెక్టులు, టెలికాం టవర్స్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్, రైల్వే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాగా నార్మల్ ప్రాజెక్టులు మీకు కనిపిస్తాయి. అంటే బిజినెస్ లో ఎగ్జిక్యూషన్ అనేది ప్రధాన పాత్రగా కనిపిస్తుంటుంది. కొన్ని ప్రాజెక్టులు వస్తుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేస్తుంటారు అంతే. కానీ స్క్రీనర్ లోకి వెళ్ళి చూస్తే ఒక నెంబర్ మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుందండి. సో నేను మొత్తం ఈ స్టోరీని మళ్ళీ పదే చదవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు కంపెనీ తలక ప్రాఫిట్లు, కంపెనీ తలక రెవెన్యూస్. బట్ ఈ ప్రాఫిట్లు, రెవెన్యూస్ కన్నా కంపెనీ తలక ఆర్డర్ బుక్ ఇంకా బాగుందండి. ఈ కంపెనీ తలక మార్కెట్ క్యాప్ ఏమో 4,000 కోట్లు, కానీ కంపెనీ తలక ఆర్డర్ బుక్ మాత్రం 11,300 కోట్ల వరకు ఉందండి. అంటే ఆల్మోస్ట్ 2 రెట్లు అనమాట మార్కెట్ క్యాప్ కన్నా ఆర్డర్ బుక్ ఉన్నది. సరే పోనీ ఆర్డర్ బుక్ లో ఏంటేంటి ఉన్నాయని చూస్తే జనరల్ గా టెలికాం కంపెనీ కదండి. టెలికాం సంబంధించి మనకి చూస్తే ఏమీ లేవు పెద్దగా. ట్విస్ట్ అక్కడే అర్థమైంది అనమాట. అమ్మో ఇది టెలికాం సెగ్మెంట్ లోంచి పూర్తిగా ఎనర్జీ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతుంది అని. సో ఎనర్జీ సెగ్మెంట్ లో దాదాపు 70-80% ఆర్డర్లు ఎనర్జీ సెగ్మెంట్ నుంచి రావడం నాకు మొత్తం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందనమాట. అంటే టెలికాం కంపెనీకి టెలికాం ఆర్డర్లు 22% ఉంటే మిగిలిన ఆర్డర్లన్నీ ఎనర్జీ సెగ్మెంట్ నుంచి వస్తున్నాయి. సో అందుకే ఈ కంపెనీ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతోంది అని చెప్తున్నాను నేను. జనరల్ గా ఏదైనా ఒక కంపెనీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మానేసి వేరే బిజినెస్ లోకి వెళ్ళిపోతాము అంటే మార్కెట్లు నెగిటివ్ గా తీసుకోవాలి. కానీ ఈ కంపెనీ తలక స్టాక్ ప్రైస్ లేదు అంటే కంపెనీ తలక బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అని పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. ఎందుకంటే వీళ్ళు ఎనర్జీ వైపు అయితే వెళ్ళిపోతున్నారు. నిజంగా మనం చూస్తే పవర్ సెక్టర్ కి మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. బట్ పవర్ సెక్టర్ లో ఎటుపక్క వెళ్తున్నారు వీళ్ళు. అక్కడే మనకు కంపెనీ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా స్టడీ చేస్తే వీళ్ళకి బ్యాటరీ అనే పదం కనిపిస్తుందండి వీళ్ళ తలక ఆర్డర్ బుక్ లో. జనరల్ గా ఇప్పుడు బ్యాటరీస్ అంటే మనందరం ఈవీస్ ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా, నేను కూడా అలాగే అనుకున్నా. బట్ అసలైన క్వశ్చన్ కి ఆన్సర్ ఎప్పుడు దొరికింది అంటే సోలార్ అనే పదం మనకు అర్థమైంది ఇందులో. అయితే ఇప్పుడు వీళ్ళు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వెళ్తున్నారా అంటే కాదండి. చూడండి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సోలార్ పవర్ మనకి పవర్ జనరేట్ అవుతుందండి, కానీ పవర్ తలక యూసేజ్ మాత్రం 24 hours ఉండాలి. అంటే పవర్ ని స్టోర్ చేయాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ని రెడీ చేస్తున్నారు. అంటే సోలార్ పవర్ ని స్టోర్ చేయడానికి బ్యాటరీస్ ని తయారు చేస్తున్నారండి. సో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా రెన్యూవల్ ఎనర్జీ పెంచాలని కోస్తుంది, కానీ స్టోరేజ్ మాత్రం ఎక్కడ దొరకట్లేదు. ఇక్కడ అసలైన ఆన్సర్ నాకు దొరికిందనమాట. మార్కెట్ నిజంగా అంత పెద్దదైతే వీళ్ళకి వస్తున్న గ్రోత్ అంత కనిపిస్తూ ఉంటే మరి రెవెన్యూస్ ఇంకా గ్రోత్ ఎందుకు రావట్లేదు అని దానికి సమాధానం ఏంటంటే వీళ్ళు ప్రస్తుతానికి కెపాసిటీ పెంచుతున్నారు. అర్థం చేసుకోండి, వీళ్ళ తలక ప్రస్తుతం కెపాసిటీ 2.5 GW ఉందండి. నెక్స్ట్ దాన్ని డబల్ చేయబోతున్నారు. ఆ తర్వాత 10 GW వరకు తీసుకెళ్లబోతున్నారు. అంటే ఎగ్జిస్టింగ్ కెపాసిటీని ఆల్మోస్ట్ 3 to 4 times చేయబోతున్నారండి. ఇది అసలైన గ్రోత్ అనమాట. జనరల్ గా కంపెనీస్ ఈ విధంగా వాళ్ళ తలక కెపాసిటీని పెంచేస్తున్నాము అని చెప్తే ఓకే అని మనం అనకూడదు. నిజంగా కంపెనీకి డిమాండ్ ఉందా
ఆర్ అట్లీస్ట్ వీళ్ళున్న సెక్టార్ లో అంత బిజినెస్ జరుగుతోందా అంటే అది జరుగుతోందనే విషయం మనకు అర్థం కావాలి. డిమాండ్ లేకపోతే కంపెనీ వాళ్ళు ఎందుకు కెపాసిటీ పెంచుతారు? ఎందుకంటే జనరల్ గా ఒక ఫ్యాక్టరీని కట్టడం ఈజీ, మెషిన్స్ పెట్టడం ఈజీ, అప్పులు తెచ్చి క్యాపిటల్ తెచ్చుకోవడం ఈజీ. కానీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? డైరెక్ట్ గా వాళ్ళ తలక కంపెనీ తలక బిజినెస్ పెరగడానికి కావాల్సిన కెపాసిటీని పెంచేస్తుంది. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఏదో చాలా పెద్ద గ్రోత్ నే చూస్తుంది. ఆ గ్రోత్ ఏంటి అంటే ఆర్డర్ బుక్ దగ్గరికి వెళ్తే అర్థమవుతుందండి. ఈ కంపెనీకి ఓవరాల్ గా 11,300 కోట్ల ఆర్డర్ బుక్ అనుకున్నామా, అందులో 8,800 కోట్లకు పైగా ఆర్డర్లు కేవలం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కి సంబంధించి ఉన్నాయి. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి. ఎగ్జిస్టింగ్ ఉన్న చాలా కంపెనీస్ కి పోటా పోటీగా వీళ్ళు ఆర్డర్ బుక్ పెంచుకుంటున్నారు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో. బెస్ట్ అంటామండి. సో 2 సంవత్సరాల క్రితం కంపెనీకి ఇప్పుడు కంపెనీకి ఎంత గ్రోత్ అయితే కనిపిస్తుందో మనం చెప్పుకున్నాం కదా. 2 సంవత్సరాల క్రితం 500 కోట్లు, 3 సంవత్సరాల క్రితం 500 కోట్లు ఉంటే ఇప్పుడు 2,600 కోట్లు ఉంది. అలాగా ఇదే ఆర్డర్ బుక్ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలిగితే నెక్స్ట్ 3 ఏళ్లలో వీళ్ళ దగ్గర రెవెన్యూస్ ఇంకెక్కడుంటాయో ఆలోచించండి. ఇది ప్రస్తుతం నేను ట్రాక్ చేస్తున్న విషయం అనమాట. సో ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇది ఓన్లీ ఫ్యూచర్ గురించే కాదండి. కంపెనీ ఇప్పటికే ఎగ్జిక్యూషన్ ఏమైనా చూపిస్తోందా అంటే ఎస్, ప్రాఫిట్లు 17 కోట్ల నుంచి 307 కోట్లకు పైగా తీసుకొచ్చారు. అర్థమవుతుందండి ఎంత గ్రోత్? 17 కోట్లని ఇంటూ 10 చేసినే 170 అవుతుంది. అంటే ప్రాఫిట్లు 17 కోట్ల నుంచి 300 కోట్ల కంటే 15 రెట్లు 20 రెట్ల దగ్గర మనకు కనిపిస్తుంది. దగ్గరగా మనం చూసుకుంటే ఇంత గ్రోత్ మనకి ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు మారుతున్న సెగ్మెంట్ లో అంత డిమాండ్ కనిపిస్తుంది అనమాట. సో గ్రోత్ అంటే కేవలం సేల్స్ లో ప్రాఫిట్ లోనే కాదండి, ఓవరాల్ గా అన్ని నంబర్స్ లోనే కనిపిస్తున్నాయి. అయితే ఈ కంపెనీ దగ్గర వాల్యుయేషన్స్ చూడండి. ఇలాంటి గ్రోత్ ఉన్న కంపెనీస్ కి మార్కెట్ లో చాలా హై వాల్యుయేషన్స్ లో ఉంటాయండి. కానీ ఈ కంపెనీ దగ్గర పిఈ మాత్రం 13.6 మాత్రమే కనిపిస్తుంది. మార్కెట్ క్యాప్ ఏమో 4,000 కోట్లు ఉంది. ఆర్డర్ బుక్ మాత్రం దగ్గర 11,300 కోట్లు ఉంది. రెవెన్యూస్ 250 కోట్ల నుంచి 2,600 కోట్లకి తీసుకెళ్లారు. అంటే వాల్యుయేషన్స్ పరంగా ఇంకా కంపెనీ దీన్ని పూర్తిగా గుర్తించలేదనిపిస్తుంది నాకైతే. 3 years లో సేల్స్ గ్రోత్ 74%, 3 years లో ప్రాఫిట్ గ్రోత్ 174%, ROCE 21%, ROE 18%. అసలు ఈ నంబర్లతో పోలుస్తుంటే కంపెనీ చాలా మంచి వాల్యుయేషన్స్ లో కనిపిస్తుందా అనిపిస్తుంది. మరింత బాగున్న కంపెనీలో నెగటివ్స్ ఏవే లేవా అంటే కొన్ని విషయాలు ఉన్నాయండి. ప్రతి స్టోరీలోని రిస్క్ ఉంటుందండి. ఇక్కడున్న రిస్క్ ఏంటి అంటే కంపెనీ తొలక డెట్టార్ డేస్ అండి 286, చాలా ఎక్కువ అనమాట ఇది. రెండో రిస్క్ ఏంటి అంటే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో. ఇది ఆల్మోస్ట్ 917 కోట్లు నెగటివ్ గా కనిపిస్తుందండి. ఇది నేను చాలా సీరియస్ గా ట్రాక్ చేస్తున్న నంబర్ ఇది. మూడో రిస్క్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ అనమాట. వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా పెరుగుతున్నాయి. సో ఇక్కడ నాకు వస్తున్న క్వశ్చన్ ఏంటంటే ప్రాఫిట్ కనిపిస్తుంది కానీ క్యాష్ మాత్రం జనరేట్ అవ్వట్లేదు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? దీనికి ఆన్సర్ కావాలంటే నెక్స్ట్ 2-3 క్వార్టర్లు మనం వెయిట్ చేయాలండి, తప్పదు. సో ఈ కంపెనీని నేను రెవెన్యూ పెరిగిందనో, ప్రాఫిట్లు పెరిగిపోయానో, లేదు పిఈ తక్కువ ఉందనో వీటి వల్ల కాదండి. ఓవరాల్ గా కనిపిస్తున్న గ్రోత్, వీళ్ళ తలక ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీని నేను స్టడీ చేస్తున్నా. ఒక టెలికాం కంపెనీ అలా టెలికాం కంపెనీగా ఉండిపోకుండా కంప్లీట్ గా ఒక వేరే సెక్టార్ లోకి అడుగు పెడుతూ గ్రోత్ ని చూపిస్తుందండి. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ గా మారబోతోంది ఇది. ఈ కథ మనం కనుక ఫాలోఅప్ చేయగలిగితే చాలా గ్రోత్ కనిపించేలా ఉంది. అందుకే దీన్ని నేను చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ స్టడీ చేస్తున్నా. సో ఈ కంపెనీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు నేను చెప్పింది వింటే మీకేమనిపిస్తుంది? తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.